హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇక్కడ ఏంటిది అమ్మవారు అనుకుంటున్నారా? ఇప్పుడు ఏంటండి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, దసరా ఉత్సవాలు అనమాట. అందరూ పిల్లలందరికీ దసరా హాలిడేస్ వచ్చింటాయి. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఈ దసరా ఉత్సవాలలో ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే, దసరా ఎక్కడ బాగా చేస్తారు అంటే అందరి మైండ్లోకి వచ్చేది మైసూర్ అనమాట. కర్ణాటక స్టేట్లో ఉన్న మైసూర్లో చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. సేమ్ అలాగే మైసూర్లో ఎలా చేస్తారో అంత అంగరంగ వైభవంగా ఇంకో చోట కూడా చేస్తారనమాట. అదే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ప్లేస్లోని 3వ రోజు అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారం అనమాట. ఇది ఎక్కడ అంటే, ఇది మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ప్రొద్దుటూరు అనమాట. ప్రొద్దుటూరు మా ఊరికి చాలా దగ్గర అనమాట. సో ఈ ప్రొద్దుటూరులో చాలా అసలు సెకండ్ మైసూర్ అంటారు దీన్ని అయితే. అసలు ప్రొద్దుటూరుని సెకండ్ మైసూర్ అని ఎందుకు అంటారు అంటే, అంత అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరిపించేది ఇక్కడే అనమాట, ప్రొద్దుటూరులో. ఎవరైనా సరే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ చూడండి, ఇది 3వ రోజు అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారం అని నేను చెప్పాను కదా. సో అన్నపూర్ణాదేవి అలంకారము ఎంత బాగా చేశారంటే, మనం తినేవన్నీ అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ అని ఎవరిని అంటారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ అన్నం ఎవరైతే మనకు తృప్తిగా మనకి వడ్డించినా, లేదా తృప్తిగా మన కడుపు నిండేంతగా ఎవరైనా భోజనం పెట్టినా సరే మనం ఏమంటాము? అన్నపూర్ణ తల్లి, అన్నపూర్ణాదేవి అలా అంటాం అనమాట. అలా సంపూర్ణంగా ఎవరైనా భోజనం మనకు వడ్డిస్తే, ప్రేమగా తృప్తిగా తింటే మనము అప్పుడు అన్నపూర్ణాదేవి, ఆ మహాతల్లి అంటాం. అలా అన్నపూర్ణాదేవికి అన్నీ సమర్పించారనమాట. చూడండి, లడ్లు, కారాలు, బాదుసాలు, స్వీట్స్, ఎన్ని రకాల స్వీట్స్ ఉంటాయి అన్ని రకాల స్వీట్స్, అన్ని రకాల పండ్లు, మనం తినే అన్ని ఆహార పదార్థాలన్నీ కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారనమాట. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, దీన్ని చూసి మనం తెలుసుకోవాల్సింది కూడా ఏంటి అంటే, మనం కూడా ఎవరికైనా సరే మనం అన్నం మన ఇంటికి వచ్చిన అతిథులకైనా సరే, మన ఇంట్లో వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే అన్నం వడ్డించే ముందు అంత ప్రేమతో, అంత భక్తితో వాళ్ళకు వడ్డించాలన్నమాట. అవతల వాళ్ళకి అంత వడ్డిస్తే అవతల వాళ్ళు కడుపు నిండితే అప్పుడు మనము సంతోషంగా ఉంటాం అనమాట. దేవుడు చల్లగా చూస్తాడు. అలా ఎవరికైనా సరే మీరు అన్నం పెట్టాలనుకుంటే తృప్తిగా పెట్టండి. వాళ్ళు తిన్నంత తృప్తిగా తినగలిగినంత పెట్టాలన్నమాట. సో ఇదండి, ఇక్కడ చూడండి అన్నపూర్ణాదేవి ఎంత బాగున్నారో. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు, అసలు అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రొద్దుటూరులో అంత అంగరంగ వైభవంగా చేస్తారనమాట. ప్రొద్దుటూరు దసరా ఒక్కటే ఫేమస్ కాదండో, ప్రొద్దుటూరులో బంగారం కూడా చాలా బాగుంటుంది అనమాట. బంగారం క్వాలిటీ, స్వచ్ఛమైన బంగారం ఎక్కడైనా దొరుకుతుంది అంటే ప్రొద్దుటూరులో చాలా మంచిగా దొరుకుతుంది అనమాట. అంత క్వాలిటీ, ఆ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ప్రొద్దుటూరులో. ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇది అనమాట దసరాకి ఫేమస్, అలాగే బంగారానికి ఫేమస్ మన ప్రొద్దుటూరు అనమాట. ఇదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.